ఎంప్లాయ్ ప్రతి నెల ఏ రోజు కోసం ఈగర్ గా వెయిట్ చేస్తాడో తెలుసా? ఆబ్వియస్లీ శాలరీ క్రెడిట్ అయ్యే రోజే. కానీ చాలా కంపెనీస్ లో జీతాలు నెక్స్ట్ మంత్ ఫస్ట్ కో 7th కో ఇస్తూ ఉంటారు. అయితే దీనిపై Shaadi.com ఫౌండర్, ప్రముఖ ఎంటర్‌ప్రెన్యూర్ అనుపమ్ మిట్టల్ ఒక బిగ్ అండ్ సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. కంపెనీస్ అన్ని ఇప్పుడున్న శాలరీ పేమెంట్ సిస్టమ్ పై కంప్లీట్ గా మళ్ళీ ఆలోచించాలని, ఎంప్లాయీస్ కి నెలకి ఒకసారి కాకుండా 2 times అంటే 2 సార్లు జీతాలు ఇవ్వాలంటూ ఆయన ఒక క్రేజీ ప్రపోజల్ పెట్టారు. ఈ బ్రిటిష్ కాలం నాటి నెక్స్ట్ మంత్ పే అవుట్ సిస్టమ్ కి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన టైం వచ్చిందంటూ లింక్డ్ఇన్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ డీటెయిల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అనుపమ్ మిట్టల్ తన పోస్ట్ లో చాలా వ్యాలిడ్ పాయింట్స్ రేజ్ చేశాడు. ఈ రోజుల్లో కంపెనీస్ అన్ని మాది ఎంప్లాయ్ సెంట్రిక్ కంపెనీ అని చెప్పుకోవడానికి ఎక్కువ లీవ్స్ ఇవ్వడము, ఫ్రీ మీల్స్ ప్రొవైడ్ చేయడము, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వడం లాంటి బెనిఫిట్స్ ని బాగా ప్రమోట్ చేస్తున్నాయి. కానీ వర్కర్స్ కి అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అయిన టైమ్లీ శాలరీ పేమెంట్స్ అనే విషయాన్ని మాత్రం చాలా కంపెనీస్ లైట్ తీసుకుంటున్నాయని ఆయన అన్నారు. చాలా కంపెనీస్ శాలరీస్ ని నెల 7వ తేదీనే ఇస్తాయి. కొన్ని కంపెనీస్ ఫస్ట్ రోజే ఇస్తాయి. ఒకవేళ ఆ రోజు వీకెండ్ వస్తే అది కాస్త 2nd, 3rd, 4th కి వెళ్ళిపోతుంది. అట్లా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. మేనేజ్మెంట్ కి లేదంటే అకౌంటింగ్ టీమ్ కి ఆ 1 week డిలే అనేది జస్ట్ ఒక చిన్న అకౌంటింగ్ డీటెయిలింగ్ కావచ్చు. కానీ ఒక నార్మల్ ఎంప్లాయీకి మాత్రం ఆ కొద్ది రోజుల ఆలస్యం వల్ల ఈఎంఐ బౌన్స్ అవ్వడం, రెంట్ కట్టడానికి ఇబ్బంది పడడం, అనవసరమైన ఫినాన్షియల్ టెన్షన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని ఆయన చాలా ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అనుపమ్ మిట్టల్ ఈ విషయంలో జస్ట్ సజెషన్స్ ఇవ్వడమే కాదు, తన ఓన్ కంపెనీలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నారు కూడా. కొన్ని ఇయర్స్ బ్యాకే Shaadi.com లో పేరోల్ ప్రాసెస్ ని కంప్లీట్ గా చేంజ్ చేశారట. అక్కడ ఉద్యోగులకు నెక్స్ట్ మంత్ లో కాకుండా కరెంట్ మంత్ ఎండింగ్ లోనే శాలరీస్ క్రెడిట్ అయిపోతాయట. దీన్ని ఒక వర్క్ లాగానో లేకపోతే ఆఫర్ లాగానో కాకుండా జస్ట్ కామన్ సెన్స్ తో థింక్ చేసి మార్చామని ఆయన గర్వంగా చెప్పారు. ఇన్కమ్ అనేది ప్రిడిక్టబుల్ గా, ఫాస్ట్ గా యాక్సెస్ ఉన్నప్పుడే వర్కర్స్ కి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుందని చెప్తూ క్యాష్ ఫ్లో ఈజ్ డిగ్నిటీ అనే ఒక వండర్ఫుల్ లైన్ చెప్పారు. అంటే చేతిలో డబ్బులు టైంకి ఉన్నప్పుడే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందని ఆయన పాయింట్. అందుకే కంపెనీస్ అన్ని ప్రతి నెల 15th సగం శాలరీ, మళ్ళీ 30న మిగతా సగం శాలరీ క్రెడిట్ చేసేలా ప్లాన్ చేయాలన్నారు. నెలకి 2 సార్లు జీతాలు ఇవ్వడం వల్ల పేరోల్ టీమ్స్ కొంచెం గిల్టీగా ఫీల్ అయినా లేదా కాస్త వర్క్ ఎక్కువైనా సరే ప్రజెంట్ 2026లో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఇదో పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ కాదని, చాలా ఈజీగా చేయొచ్చని అనుపమ్ మిట్టల్ స్పష్టం చేశారు. ఇలా ఫ్రీక్వెంట్ గా శాలరీస్ ఇవ్వడం వల్ల వర్కర్స్ కి ఫైనాన్షియల్ స్ట్రెస్ తగ్గి అప్పుల ఊబిలో పడకుండా ఉంటారని, దీనివల్ల ఎకానమీలో స్పెండింగ్ కూడా బూస్ట్ అవుతుందని ఆయన చెప్పారు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏందో తెలుసా? మన సరిహద్దు దేశం నేపాల్లో అక్కడి ప్రభుత్వం ఆల్రెడీ ఈ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేసింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఎవ్రీ మంత్ కి కాకుండా ఎవ్రీ 15 days కి ఒకసారి శాలరీస్ పే చేస్తుంది. సో నెలకొకసారి కాకుండా 15 days కి ఒకసారి శాలరీ ఇచ్చే ఈ కాన్సెప్ట్ పై మీ ఒపీనియన్ ఏంది? కార్పొరేట్ కంపెనీస్ అన్ని ఈ రూల్ ఫాలో అయితే బాగుంటుందా లేదా అనేది కింద కామెంట్లో చెప్పండి.